అని వెయిట్ చేస్తున్న ఎన్బికే 111 టీజర్ రానే వచ్చింది. టైటిల్ ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. సరే, ఓకే. టీజర్ మాత్రం అదిరిపోయింది. అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గోపీచంద్ మలినేని నో వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అన్నాడు. ఆ మాటను ఖచ్చితంగా జస్టిఫై చేసిండని చెప్పాలి. అంతేకాదు, బాలయ్యని యంగ్ లుక్లా ఎంత బాగా చూపెట్టిండంటే ఒక మంచి మేక్ ఓవర్ అనుకోవాలి చెప్పాలంటే. అసలు ఆ లుక్స్ ఎంత సూపర్గా ఉన్నాయంటే, ఆయన స్వాగ్, తర్వాత ఒక్క డైలాగ్ లేకుండా ఈ టీజర్ని ఇంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసిండంటే అసలు నిజంగా గోపీచంద్ మలినేని మెచ్చుకోవాలా. తర్వాత హీరో ఎలివేషన్స్ అయితే ఇక పీక్స్ అని చెప్పాలా. ఆ వెయిట్స్ని చైన్కి కట్టి అది తీసుకొని వస్తాడు, ఎంత బాగుందంటే అది ఫైట్లో ఉపయోగిస్తాడు. తర్వాత దాన్ని మళ్ళీ భుజం మీద పెట్టి అటు ఇటు అంటాడు, వాళ్ళని విలన్స్ని షేక్ చేస్తాడు తన స్వాగ్తోని, తన ఆ ఫియర్స్ఫుల్ లుక్తోని. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది అయితే ఇక మ్యూజిక్. తమన్ బీజిఎం అయితే అవుట్ స్టాండింగ్. అది నందమూరి తమన్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ. తమన్కి ఏమవుతుందేమో వేరే హీరోలకు చేసినప్పుడు అంత నాకైతే అనిపించదు. బట్ బాలకృష్ణ కనంగానే మాత్రము అస్సలు మొత్తం మునిగిపోతాడు, అందులో వేరే లెవెల్ తీసుకుపోతాడు. అవుట్ స్టాండింగ్ బీజిఎం ఇచ్చిండు అని చెప్పాలి. ఫోన్ రింగ్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది టీజర్. ఆ తర్వాత ముంబై బ్యాక్డ్రాపు సమ్ 80s 90sలో అప్పటి లుక్ ఇచ్చిండు. తర్వాత వర్షం పడడము, మెల్లగా కాళ్ళ దగ్గర నుంచి చూపెట్టడము, తర్వాత స్టైలిష్గా బైక్ నడపడం, అది కూడా ఒకటి చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే అనురాగ్ కశ్యప్ చాలా బాగా చేసిండు. చాలా మంచి విజువల్స్ని ప్రజెంట్ చేసిండు. నిజంగా బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ఇది నిజంగా ఫీస్ట్ అనే చెప్పాలా. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రము మాస్ ఫెస్టివల్ అవుతుంది ఖచ్చితంగా థియేటర్లలో, రాసి పెట్టుకోండి. ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగున్నాడు బాలయ్య అయితే. అసలు చెప్పాలంటే ఏం మేక్ ఓవరు. ఏదో మాటలు చెప్తున్నాడు కదా అనుకోకుండా వీరసింహారెడ్డిలో కూడా అంత ఫ్యాక్షన్ లుక్ని అవుట్ స్టాండింగ్ లుక్ ఇచ్చిండు. ఫ్యాన్స్కి అయితే చెప్పాలంటే ఒక విందు భోజనం పెట్టేసిండు అప్పుడు. ఆ లుక్ కోసమే ఎన్నోసార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను కూడా చాలాసార్లు చూసినాను ఆ మూవీని. అందుకనే తర్వాత ఇంకా ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ని ఇస్తుంది. ఒక కొత్త మూవీ చూసిన ఫీల్ ఖచ్చితంగా వస్తుంది అందరికీ. డైరెక్టర్ మాత్రము చాలా న్యాయం చేసిండు. అసలు నేనైతే ఇంత ఊహించలేదు. ఎట్లా తీస్తాడని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. అసలు ఏం చూపిస్తాడు ముంబై బ్యాక్డ్రాప్ అని. సరే, ఏమన్నా కొత్తగా చూపిస్తాడా? ఇప్పటివరకు మనం చూడందే చూపెట్టిండు. ఈ విషయంలో గోపికి హ్యాట్స్ ఆఫ్. టీజర్ మాత్రము అదిరిపోయింది. నందమూరి ఫ్యాన్స్ ఇంకా తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు. ఇక మూవీ రిలీజ్ రోజు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం, నెక్స్ట్ లెవెల్ హిట్ కొడుతున్నాం, అందరినీ సైలెంట్ చేస్తున్నాం. ఇంకా ఏడ్చే బ్యాచ్ ఉంటుంది కదా, ఏడ్చుకోనియండి. వాళ్ళు ఏడిపే మనకి శ్రీరామ రక్ష. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.